ఇవాళ రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ విగ్రహం దగ్గర నివాళి అర్పిస్తున్నారు. సోమాజిగూడలో రాజీవ్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లైవ్ లో చూద్దాం. అదే విధంగా శాసనసభ్యులు కూడా కావాలి, ఎమ్మెల్యేలు కావాలనే ఆలోచన ఉన్నారు. ఏదైనా లాస్ట్ ఇయర్ అది అమ్మ పాప ముఖ్యమంత్రి గారికి ఒక వినతి ఇస్తున్నా. ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వన్ థామస్ కప్ 2022లో గత 30 ఏళ్ల నుంచి ఎప్పుడు గెలవలే విష్ణువర్ధన్ గౌడ్ అనే అబ్బాయి గెలిచాడు. రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది, లెటర్ ఇచ్చింది, ఆ తర్వాత ఇంకొక పైస ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు న్యాయం కాదు, ఇది తప్పనిసరిగా చూస్తారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మన క్రికెట్ ప్లేయర్ ఏం పేరు క్రికెట్ శ్రావణి లాస్ట్ ఇయర్ నేను 1000 ఇచ్చిన. ఆ తర్వాత అమ్మాయి ఏది లీగల్ మ్యాచ్లు ఆడడానికి శ్రీలంక మలేషియా పోయింది. ఇప్పుడు ఆ 11 ఎందుకంటే సంవత్సరానికి ఏది 1000 నెలకు 1000 ఇస్తా, ఒక బాయ్కి ఒక గర్ల్కి. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్ చేశాడు కాబట్టి ఆమెకి ఇస్తా. ఇప్పుడు గత 11 నెలల నుంచి నేను చూస్తున్నా అమ్మాయి రమ్మంటే ఎప్పటికీ ప్రాక్టీస్ పోతుంది. ఎప్పుడు కర్ణాటక ఒకసారి బాంబే పోతుంది కాబట్టి ఇవాళ ఆ అమ్మాయికి 11,000 ముఖ్యమంత్రితో